హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే నేను బండి మీద కోయడగుట్టకు వెళ్దాం అనుకుంటున్నాను. సో అక్కడ అవుటర్ రింగ్ వ్యూ పాయింట్ చూడాలనుకుంటున్నాను ఈరోజు వెళ్ళి. ఇప్పుడైతే కొత్తపేట నుంచి వెళ్తున్నాను. నేను కొత్తపేట నుంచి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ అట్లా ఉన్నది. సో బైక్ రైడ్ అయితే ఒక 30 to 40 మినిట్స్ అయితే టైం పడుతుంది వెళ్ళడానికి. బైక్ లేకుంటే క్యాబ్ కూడా బుక్ అవుతుంది. లేదు బస్కి వెళ్ళాలనుకుంటే అక్కడికి కోహెడకి స్టాప్ ఉంటుంది. కోహెడకి వెళ్ళి అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. ఆటో నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. నేనైతే బైక్ మీద వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ కొత్తపేట నుంచి ఎల్బీనగర్కి వచ్చి, ఎల్బీనగర్ నుంచి హైత్నగర్కి వచ్చి, హైత్నగర్ నుంచి తొర్రూరు రోడ్కి వెళ్ళి, తొర్రూరు రోడ్ నుంచి కోహెడ వెళ్ళి, కోహెడ నుంచి కోహెడగుట్టకి వెళ్ళాలి. నాకు షార్ట్ కట్ తెలుసు కాబట్టి తొర్రూరు రోడ్ నుంచి కోహెడకి వెళ్ళాను. లేదు అంటే మీరు అవుటర్ రింగ్ ఎక్కి అంబర్పేటలో అవుటర్ రింగ్ ఎక్కి అక్కడ కోహెడ దగ్గర అవుటర్ రింగ్ దిగి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఈ తొర్రూరు నుంచి వెళ్ళాలంటే హైత్నగర్ బస్ స్టాప్ ముందుకే రైట్ సైడ్లో తొర్రూరు రోడ్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. తొర్రూరు దాటగానే మునుగనూరు ఉంటుంది, మునుగనూరు దాటగానే కోహెడ ఉంటుంది. కోహెడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్లు వెళితే మనకు అక్కడనే కనిపిస్తుంది, గుట్ట కనిపిస్తుంది, కోహెడ గుట్ట అని ఉంటుంది. కోహెడగుట్ట వ్యూ పాయింట్ చూడాలంటే మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా చూడాలి. నేనైతే 4:30కి అట్లా వెళ్తున్నాను కోహెడగుట్ట చూడడానికి. ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ కదా కనిపిస్తుందని అక్కడ నుంచి. ఇక్కడ లాస్ట్ కనిపిస్తున్నది కదా, అదే కోహెడగుట్ట. ఇదే రూట్కి వెళ్తే కోహెడ వస్తుంది. కోహెడ సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో అక్కడ కనిపిస్తున్నది కోహెడగుట్ట అనమాట. దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే కోహెడ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే కోహెడ సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ ఒక రైట్ ఉంటుంది. రైట్ నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత ఇదే అవుటర్ రింగ్ రోడ్డు. ఈ అవుటర్ రింగ్ రోడ్ మనం చూడాలి. అక్కడ ముందు ఒకటి ఉంటుంది. ముందు అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్డు చూడాలి. అక్కడ మనకు కోహెడ గుట్ట ఎక్కితే మనకి ఇదే అవుటర్ రింగ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటంగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్తే ఇదే కోహెడ గుట్ట రోడ్ అనమాట. సో ఇదంతా కొంచెం చిన్నగా ఉంటుంది, 1 వే రోడ్డు. నిమ్మలంగా వెళ్ళాల్సి వస్తుంది. ఎదురుగా బైక్లు వచ్చినా కనిపించదు మనకు సరిగా. సో ఇదంతా ఎక్కిన తర్వాత ముందు పార్కింగ్ ప్లేస్ లాంటిది ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కిందనే బైక్ అన్ని పార్క్ చేయాలి. పైకి వెళ్ళలేదంట బైక్. సో నేను ఇక్కడ బండి ఎంత పెట్టేసి పార్క్ చేసుకొని కెమెరా తీసుకొని వచ్చేసాను. ఇదే వ్యూ పాయింట్ మొత్తం. కింద పార్కింగ్ నుంచి వ్యూ పాయింట్ టోటల్గా ఇదంతే వ్యూ పాయింట్ చూసాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు ఒక 100 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా 100 మినిట్స్ నడుచుకుంటూ వెళ్తే ముందుకు వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ మనకి ఇక్కడ ముందు కనిపిస్తున్నది వినాయకుని టెంపుల్. వినాయకుని టెంపుల్ స్టార్టింగ్లో మనకు వినాయక టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మనం బండి పార్కింగ్ చేసింది అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ మొత్తం టోటల్గా మన బండి అక్కడ కింద పెట్టి ఇక్కడ దాకా వచ్చామన్నమాట. సో ఇక్కడ కింది నుంచి పైకి నడుచుకుంటూ రావాలి. కొన్ని వెహికల్స్ పైకి వస్తాయి, వాళ్ళకి ఎలా ఉన్నది, వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళో తెలియదు, ఇక్కడ ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది. సో ఈ టెంపుల్ ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం. సో 4 ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. పైకి వెళ్దాం రండి. వ్యూ చూడాలనుకుంటే ఇక్కడికి రావాలి. ఫస్ట్ మెయిన్ వ్యూ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే టోటల్ వ్యూ కనబడుతుంది. ఇటు సైడ్ నుంచి చూస్తే
అంతా టోటల్ అక్కడ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి చూడాల్సి వస్తుంది అన్నీ. సో ఇది మొత్తం అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం పైకి చూస్తే అంత టోటల్ వ్యూ అనమాట. వ్యూ పాయింట్ మొత్తం చూసుకోండి. సో నాకైతే సూపర్ ఉన్నది. ఇక్కడైతే వచ్చి చూస్తే మంచిగా అనిపించినది. సో నేను ఒక్కడనే వచ్చాను అనమాట. సో నేనే కెమెరా పట్టుకొని నేనే వీడియో తీసుకుంటున్నాను. అది టెంపుల్, ఇక్కడ ఆంజనేయ స్వామి. కిందికి వెళ్తే ఇంకొక 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఇదైతే ఆంజనేయ స్వామి మెయిన్ టెంపుల్. ఇటు నుంచి కిందికి వస్తే మనకు ఇంకో లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్దాం రండి. సో ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి. ముందు ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇవి అన్నమాట. ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ ఒక పుట్ట లాంటిది ఉంటుంది. ఈ చెట్టు కింద వినాయకుడు, నందీశ్వరుడు, శివుడు, ఇంకా ఇక్కడ ట్యాంకులు ఇవన్నీ కలర్లు వేసి ఉన్నాయి. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇక్కడికి వచ్చేస్తే అక్కడ ఒక పుట్ట ఉంటుంది. ఎస్, ఇక్కడ పుట్ట ఉన్నది. సో ఇంకా ముందుకెళ్తే ఒక పాములతో బండలు అవన్నీ ఉంటాయి, పాములతో అవన్నీ అక్కడ లైన్గా వరుసగా పెట్టి ఉంటాయి. సో ఇంచు స్టెప్స్ ఎక్కిపోతే ఇంచు కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంచు కూడా ఒక వ్యూ పాయింట్, అది కూడా చూసేసాను. ఇది ఆ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ నుంచి గాలి అయితే చాలా వస్తున్నది, చాలా అంటే చాలా గాలి వెళ్తున్నది పైన, చూసేయండి. ఇంకొక 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను, అది కూడా చూసేసేయండి. ఓకేనా. వ్యూ పాయింట్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడ ఏముంటాయో తెలియదు. కోతులు అయితే చాలా ఉన్నాయి, చూసుకోండి. అక్కడక్కడ చాలా పైన ఒక 3 మెంబర్స్ ఉన్నారు ఆ జెండా దగ్గర, అది మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. అక్కడికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో నేను ఎక్కడికైతే ఎక్కలేదు. మెయిన్ నాకు చూడాల్సిన వ్యూ పాయింట్ ఒక్కడుండే, అదే చూద్దామని వచ్చిన. ఇక లెఫ్ట్ సైడ్లో కూడా ఇది ఒక కుండలు ఎక్కారు కపుల్స్ అంతా. మెయిన్ డిస్టర్బెన్స్ ఉంది కపులతో ఇక్కడ. సో ఇక్కడ ఈ వ్యూ పాయింట్ కూడా వెళ్ళలేదు, నేను జూమ్ చేశాను. మొత్తానికైతే మెయిన్ వ్యూ పాయింట్ అయితే చూద్దాం రండి, లోపలికి వెళ్ళి. ఎంత గుట్టలు చెట్లు అన్నీ ఉంటాయి. కొంచెం చిన్న బాటలు ఉంటాయి, నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళాలి. రాళ్ళు అయితే మరీ డేంజరస్ ఉంది, ఏ కాలుతో తెలియదు ఇక్కడ. సో నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇట్లా పైకి వెళ్ళాలి, ఇంకా చెట్ల కింద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. రాళ్ళు ఎక్కాలి. ఇక్కడ నుంచి రాళ్ళు ఎక్కితే మనకు ఒక మెయిన్ వ్యూ పాయింట్ అనేది కొంచెం దూరం నుంచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను అండి పైకి ఎక్కిన తర్వాత. చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో కుండలు ఉన్నాయి, వ్యూ పాయింట్ ఉంటుంది. అదే కొంచెం రైట్కి వస్తే మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్డు, ఫోటో షూట్స్ ఎక్కువ మెయిన్ ఇక్కడనే ఫోటో దిగుతున్నమాట. అక్కడికి ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉన్నది, చాలా మంది ఉన్నారు అక్కడ పోవడానికి. మనకు కొంచెం టైం పడుతుంది, అందుకే ఇక్కడ నుంచే జూమ్ చేసి తీస్తున్నాను. నా కెమెరా ఏదో ప్రాబ్లం ఉన్నది, లైట్ షేడ్ అవుతున్నది. సో ఇదంతా మీరైతే చూసేయండి. అక్కడ మేము పాయింట్కి వెళ్దాము తర్వాత, మీరైతే చూసేసండి ఇదంతా. నేను వచ్చిందైతే ఈ వీడియోనికి. ఇక్కడ
ఇక్కడున్న ప్లేస్ వ్యూ పాయింట్ చూడడానికే వచ్చాను. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ కపుల్స్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాలంటే అన్ని రాళ్ళన్నీ ఎక్కుంటూ వెళ్ళాలి అక్కడికి. మరి డేంజరస్గా ఉన్నాయి, ఏ రాళ్ళు ఎక్కడ పడిపోతే తెలుస్తలేదు. సో నేనైతే నిమ్మలంగా వెళ్తున్నాను అక్కడికి. మీరైతే చూడండి ఇదంతా. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను, కానీ ఒకళ్ళు ఫోటో దిగుతున్నారు, నేను ఇక్కడనే ఆగాను. వాళ్ళు ఫోటోలు అయిపోగానే నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళి మీకు మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తాను, చూడండి. ఇదే అండి ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడనే ఉన్నది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ వ్యూ. ఇది చూడడానికి అంత దూరం నుంచి వచ్చాను కదా, సో మీరు కూడా చూసేయండి. ఇదే ఔటర్ రింగ్ రోడ్ వ్యూ చూసేయండి. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి వస్తే. కపుల్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. నేనైతే సింగిల్గానే వచ్చిన. సో నా కెమెరా నేనే పట్టుకొని నేను వ్యూ పాయింట్ తీస్తున్నాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకేనా. మెయిన్ వ్యూ పాయింట్ అంటే ఇదే. ఇక మనం ఇక్కడికి కోయడానికి వచ్చిందంటే దీనికోసమే అనమాట. ఇక్కడ ఫోటోలు దిగడానికి ఈ నుంచి ఫోటోలు దిగితే చాలా మంచిగా వస్తాయి. ఇక్కడ నుంచి ఫోటోలు దిగితే చాలా మంచిగా వస్తాయి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అందుకే నేను ఈవినింగ్ టైంలో వచ్చింది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడికి వచ్చినందుకైతే చాలా మంచిగా ఉన్నది. సో నేనైతే వ్యూ పాయింట్ చూసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని ఇక రిటర్న్ అయ్యాను. రిటర్న్కి వచ్చి ఇక్కడ టెంపుల్ చూసుకొని టెంపుల్ దర్శనం, లోపల టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక రిటర్న్ అవుతున్నాను. టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల. ఒకసారి లోపలికి వెళ్ళండి వచ్చినప్పుడు. ఓవరాల్ పైన మొత్తం వ్యూ మొత్తం ఇదే అండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుని టెంపుల్. సో ఇదంతా రిటర్న్ వెళ్ళేటప్పుడు తీశాను ఇదంతా. చూడండి, వినాయకుని కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వినాయకుని టెంపుల్ లోపల వినాయకుని కూడా చూడండి ఒకసారి. ఇదే అండి ఇక రిటర్న్ వెళ్తున్నాను. రిటర్న్ జర్నీ ఇదే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. మనకు స్టార్టింగ్లో వ్యూ పాయింట్ అనమాట ఇది, ఔటర్ రింగ్ రోడ్ది. సో టోటల్గా అయితే నేను వ్యూ చూడడానికి వచ్చాను, చూశాను, రిటర్న్ వెళ్తున్నాను. బాయ్ బాయ్.